హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మీకు కరివేపాకు గురించి చెప్తాను. వేపాకు కరివేపాకు రెండు గురించి చెప్తాను అనమాట. ఇది ఫామ్ నుంచి తెచ్చుకున్న ఫ్రెష్ లీవ్స్ అనమాట. కడిగేసి గాల్లోనే ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టిన తర్వాత అది బాగా క్రిస్పీగా గ్రీన్గానే ఉంటుంది, బట్ ఎండిపోతుంది అనమాట. అలాగా 2-3 రోజులకు బాగా ఎండిపోతుంది. దాన్ని పొడి చేసుకొని మనము వంటల్లో కూడా వాడుకోవచ్చు అనమాట. చట్నీ పొడిలు చేసుకోవచ్చు. ఆ విధంగా ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇన్టేకింగ్ మనం తినొచ్చు, దీన్ని వంటల్లో వాడుకుంటాము ఆ విధంగా అనమాట. ఇంకొకటి వెళ్ళామంటే అది కరివేపాకు, ఇది వేపాకు అనమాట. రెండు చూడటానికి ఒకేలా ఉంటాయి. ఇది మనం వంటల్లో వాడుకోమన్నమాట, ఎందుకంటే ఇది చేదనమాట. బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ మీన్స్ అవర్ లైక్ సోప్స్, ఆయిల్స్ లైక్ దట్ దే ప్రిపేర్ అండ్ గుడ్ ఫర్ ఈ గజ్జి, తామరలు అలాంటివి వస్తూ ఉంటాయి కదా, ఈ నవ్వ, అటువంటి వాటికంతా ఆయిల్స్, సోప్స్ తయారు చేసుకొని ఇవి వాడుకుంటాం అన్నమాట. ఈ వేపాకు చేదుగా ఉంటుంది. ఒక్క ఆకు తింటే ఒక రోజుకు ఇట్స్ వెరీ 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 గుడ్ అనమాట. 1 లీఫ్, ఒక్క ఆకు ఇంతే, ఇలాగా ఒక ఆకు తింటే ఇట్స్ వెరీ గుడ్ అనమాట. సో ఇది కూడా నేను కడిగి ఎండబెట్టుకోపోతున్నాను. నెక్స్ట్ కమ్ టు ద పాయింట్. ఇవి వచ్చేసి మాకు ఆ కాలంలో బ్రష్లు అనమాట, బ్రష్లుగా వాడుకుంటాం. ఇది ఏంటంటే వేపాకు కాడలు ఈ విధంగా చిన్నవి పెట్టుకొని ఈ కొన నోట్లో పెట్టుకొని కొరికి అలాగే మెత్తగా చేసేస్తాం అనమాట. సాఫ్ట్గా అయిపోతుంది లైక్ అ బ్రష్. ఆ టీత్ మేము తోముకుంటాం అనమాట. మేము చిన్నప్పుడంతా మేము పుట్టింది మదనపల్లి శానిటోరియం అంటే అది టీబీ హాస్పిటల్ ఫేమస్ అనమాట. అక్కడంతా ఎవరికైనా టీబీ వస్తే అక్కడ వచ్చి ఉంటారు 6 నెలలు 3 నెలలు ఆ విధంగా అనమాట. ఇట్ ఈస్ వరల్డ్ ఫేమస్ టీబీ హాస్పిటల్ సెంటర్ అనమాట అక్కడ. మా ఊరు మదనపల్లి, చిత్తూరు డిస్ట్రిక్ట్. అక్కడ ఇవన్నీ చేసుకుంటాం అనమాట మేము. ఇది బ్రష్ మాకి, చూసారా, ఇట్స్ వెరీ గుడ్. బిట్టర్ ఉంది కాబట్టి ఇన్ఫెక్షన్ అది ఇది కాకుండా మనల్ని కాపాడుకుంటుంది అనమాట. సో అందువల్ల అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఐ జస్ట్ వాంట్ టు ఇన్ఫార్మ్ యూ ఆల్.